ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ మా హయాంలో 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండే. ఆయన తెలివితేటలకు ఇదే నిదర్శనం ఆయన మాట్లాడిన దానికి. ఇప్పుడు 1 కోటి ఎకరాల పైచిలకు నిషేధిత జాబితాలో పడ్డదని చెప్పిండు. ఏమన్నా బుద్ధుందా అనే నీకు? చదువుకున్నావా? దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నావు అమెరికా నుంచి. ఈ రాష్ట్రంలో 2,75,00,000 ఎకరాల పైచిలుకుంది మొత్తం భూమే. ఇవాళ రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు 1,50,00,000 ఎకరాలకు వేస్తున్నాం. అంటే 1,50,00,000 ఎకరాలు రైతుల దగ్గర ఉన్నట్టే కదా. అంటే పట్టాపాస్ పుస్తకాలు ఉంటేనే కదా 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా పడేది. ఇక పోతే ఫారెస్ట్ ల్యాండ్ 68 లక్షల ఎకరాలు ఉంది. 2,75,00,000 ఎకరాలల్లా మరి 1 కోటి ఎకరాల నిషేధించిన జాబితా ఏ నుంచి వచ్చిందో మరి కేటీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. లేదు మాట్లాడితే ఏదైనా మాట్లాడవచ్చు, ఉట్టిగానే కదా, బురద తల్లుడే కదా, ఎంత బురదైనా తల్లొచ్చు. ఎవడు చెప్తాడు సమాధానం, ఎవడు కౌంటర్ ఇస్తాడు, ఎవడు పోయి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్తారన్న పిచ్చి ఆలోచన ఉన్నట్టుంది కేటీఆర్ గారికి. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. నిన్న ఆయన పోయి ఇబ్రాహీంపట్నంలో మాట్లాడిన మాటలకు, ఆయన మాట్లాడే మాటలకు వాస్తవ పరిస్థితులకు అంతన పొంతన లేదనే చెప్పనీకి.